దేవుణ్ణి పోలీసు వ్యవస్థని. కొంతమంది నిజాయితీగా ఉండే వాళ్ళు ఉండరు. శ్రీరామ్ లాంటి వాళ్ళు అధికారి, ఆయన సిఐఏ కదా. ఆయన అంటే 30 ట్రాన్స్ఫర్లా మరి ఎన్ని ట్రాన్స్ఫర్లు అయిందంట. అట్టా అధికారిని కనుక తీసుకొస్తే రాజకీయం గొడవలు అనేది లేవు. ఊరు సమాజం, ఏ ఊరు పల్లె పచ్చగొడితే పూర్వం రోజులు తిరిగి వస్తాయి. మన సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారు, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళంతా కష్టపడి గొడవలు రావద్దు, ఊరు కుటుంబాలు సర్వనాశనం కావద్దని రాజకీయం చేసి చాలా వరకు ఈ గొడవల పార్టీల్ని మట్టు పెట్టుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేపుతున్నారు. వీళ్ళు లేపితే సమాజం పాడైపోదా? అవతల ఊరు పోయి చూస్తే తెలుస్తుంది అనమాట. ఈ నాయకులకి ఇళ్లలో కూర్చొని, ఏసీ రూముల్లో కూర్చొని తింటుంటే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యలకి, వాళ్ళకి ఏం నష్టం జరిగింది? ఇప్పుడు ఒక పార్టీని నమ్మితే అవతల ప్రాణం ఎత్తారు తెలుసా. ఇప్పుడు షేర్ గట్టి మీద కూడా ఆ పార్టీ జెండా బాదుకుంటారు. బాదుకొని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. అట్ట నడుతున్నాయి. అట్ట ఊరు పైకి చూస్తే ఒక తండ్రిని బాగొట్టుకున్న కొడుకు ఏడుపు చూస్తారు, ఒక భర్తను బాగొట్టుకున్న భార్య కన్నీళ్లు చూస్తారు, ఒక కొడుకును బాగొట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళ గోస చూస్తారు. ఇట్లాంటి నాయకులు పోయి నీచమైన రాజకీయం చేసి కుల మతాలు సిచ్చు పెట్టి సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటారు. అందుకని దయచేసి పవనన్న నువ్వు వచ్చినందుకని నేను నిన్ను ఏమనుకున్నంటే, బ్రహ్మంగారు చెప్పినట్టు పాపం పెరిగినప్పుడు ఈరబాబు వసంతరాయలుగా నేను అవతరెత్తనమ్మా అని చెప్పిండు. అదే మన పవనన్న వచ్చిందని నీకు నేను ఆ పేరు బిరుదిచ్చిన. అందుకని ఇట్లాంటి నీచమైన రాజకీయం లేస్తుంది కాబట్టి తొలుపులోనే మట్టు పెడితే ఇది రాష్ట్రం అంతా అల్లుకోకుండా ఉంటుంది. సామాన్య ప్రజలను కాపాడిన వాడి వైపు అని నేను కోరుకుంటున్నా. అంటే కళ్యాణ్ గారు బలము ప్రజలే. సో చూస్తున్నాము, ఎక్కడ ఏం మాట్లాడినా ప్రజలే సమాధానం చెప్తారు. సో అంటే కళ్యాణ్ గారు పవర్ చూసి ఆపోజిట్ వాళ్ళు వణుకుతున్నారు అనుకోవచ్చు అమ్మ? వణుకుతారు, ఎవరైనా వణకాల్సింది. ఆయన పవర్ కాదు, ఆయన ధర్మ పరిపాలన చూసి వణుకుతాను, ఆయన నీతిని చూసి వణుకుతాను, ఆయన నిజాతిని చూసి వణుకుతాను. అవి చూసి మనకి ఊక పెళ్లిళ్ళు ప్యాకెస్టార్ అని తీసుకొచ్చేది బస్ట్ జనం తీసుకొచ్చేది అంతే, నీతిని చూసే. ఎందుకంటే సమాజం మొత్తం ఆయనకైలే వతదని మంచి పరిపాలన చేస్తుండు కదా. అందుకని నేను కోరుకుంటున్నా, ఒక్కసారి శిష్టానికి పవర్ ఇచ్చి చూడన్నా అని చూస్తాను నేను. ఏపీ రాజకీయంలో శిష్టానికి ఒక్కసారి పోలీసు వ్యవస్థకి, గవర్నమెంట్ ఒక్కసారి పవర్ ఇచ్చి చూడండి. గొడవలు అనేది, పార్టీలు అనేది లేకుండా మట్టు పెడతారు అనమాట. లేపే నాయకులు కానీ ఎవరైనా సరే. ఇప్పుడు అంత పవర్ ఉన్నప్పుడు ఈ మధ్య కార్యకర్తల బాటం ఏమిటికి?